అమ్మాయి విషయంలో 10 ఏళ్ల క్రితం 2015 చివరిలో ఈ అమ్మాయి ప్రెగ్నెన్సీ అయిన 3వ వారానికి నడవలేక కూర్చోలేక పడుకోలేని స్థితిలో వచ్చింది నాకు. అప్పుడు వచ్చినప్పుడు చాలా అరుదుగా వచ్చే బటక్ జాయింట్, ఎస్ఐ జాయింట్, టీబీఎన్ చాలా అరుదుగా చూస్తాను. అలాంటిది ఐడెంటిఫై చేయడానికి నా 3 రోజుల నుంచి నా రోజు పట్టి దానికి కావాల్సిన టెస్ట్ అన్నీ చేయిస్తూ ఎంత ఇబ్బంది పడిందని కావాలన్నా ఇందాక అమ్మాయి మాటలోనే విన్నారు కదా, కూర్చోలేకపోయేది, నుంచోలేకపోయేది, పడుకోలేకపోయేది, ఎంతో ఇబ్బంది పడ్డారు. దాన్ని ఐడెంటిఫై చేసి కొన్ని ప్రత్యేకమైన టెస్టుల ద్వారా దాన్ని కనుక్కొని దానికి దాదాపుగా 18 నెలల పాటు ట్రీట్మెంట్, ఒకరోజు 2 రోజులు కాదు. ఆ ట్రీట్మెంట్ ఇచ్చి చిన్న బేబీ, జస్ట్ వారాల బేబీని పెట్టుకొని ఆ అమ్మాయి ధైర్యంగా నా మీద నమ్మకంతో వచ్చి వైద్యం చేయించుకుంది. ఈ రోజున తర్వాత 2వ పాప కూడా జన్మించింది. వాళ్ళ కుటుంబం అంతా వాళ్ళందరూ నాతో ఇప్పటికీ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వస్తూనే ఉన్నారు. అలా వచ్చింది వాళ్ళ అప్పదారి. ఆమెకి వయసు రీత్యా లోపల మధ్యం కండ తెగింది. దాన్ని రొటేటర్ కఫ్ టైర్ అంటారు. రొటేటర్ కఫ్ అంటే మన చెయ్యి పైకెత్తడానికి, ముందుకి వెనక్కి తిప్పడానికి ఉపయోగపడుతుంది. అందువల్ల ఏంటంటే విపరీతమైన సలుపు, రాత్రి కూడా పడుకోలేకపోవటం, ఉంచోలేకపోవటం, ఇటు పడుకుంటే నిలబడినవాడు, ఇటు పడుకుంటే చెయ్యి లేవదు, ఇలా ఎంతో బాధతో ఆమె బాధపడుతున్నప్పుడు దానికి ఎంఆర్ఐ టెస్ట్ ద్వారా చూసి గమనించి కీ హోల్ ఆపరేషన్, కేవలం 3 హోల్స్ ద్వారా ఐడెంటిఫై సర్జరీ చేసి ఈ రోజున ఒకసారి కుడి చేయి పైకెత్తని మీరే చెప్పండి, కుడి చేయి పట్టుకుంది. ఎస్, ఈ రోజున అన్ని చక్కగా తన పని తను చేసుకోగలుగుతుంది. ఈ రోజున మీరు చెప్పి తగ్గిందమ్మా, మీ పనులు ఏం చేసుకోగలుగుతున్నారు? నా పనులు నేను చేసుకుంటున్నా, దేవుడి పూజ కూడా చేసుకుంటున్నాను. నా పేరుకి జరుపుకుంటున్నా, స్నానం అన్నీ నాయన చేసుకోగలుగుతున్నా. ఈ ఆపరేషన్ తర్వాత అత్యంత ముఖ్యమైనది ఏంటంటే ఫిజియోథెరపీ. ఆ ఫిజియోథెరపీ 5 నుంచి 6 నెలల పాటు చేయాలి. మన ఖమ్మంలోనే ఇలాంటి ఆపరేషన్స్ నాకు గుర్తుంది కొన్ని 100 పైన చేస్తున్నాయి. పేర్లు చెప్పకూడదు, పెద్ద పెద్ద ఆడిటర్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి చేశాను. తర్వాత మన పోలీసు వ్యవస్థలో ఉన్న వాళ్ళకి చేశాను, సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి వాళ్ళకి చేశాను, వాళ్ళ అమ్మగారికి చేశాను. ఇలా చాలామందికి మరి నేను చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న డాక్టర్స్ వాళ్ళ రిలేషన్స్ చాలామందికి నేను ఇక్కడ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ కాదు, మోకాలు మార్పిడి ఆపరేషన్ కావచ్చు, కీహోల్ ద్వారా మోకాల లిగమెంట్స్ తెగిపాటుగా ఆపరేషన్ చేయడం జరిగింది. తర్వాత ఫ్రాక్చర్లు అయితే 1 కొన్ని వేలు చేసి ఉంటాయి 30 సంవత్సరాల నుంచి. ఇలా ఎంతోమంది నా మీద నమ్మకంతో ఈ ఏరియా ఆఫ్ రీజన్ నుంచి వచ్చి, ఖమ్మం జిల్లా నుంచి, కొత్తగూడెం నుంచి, పాల్గొండ నుంచి, భద్రాచలం అయితే ఒక డాక్టర్ గారి బయటికి హిప్ ఫ్రాక్చర్ అయితే వెంటనే ఆపరేషన్ చేయడం, నడవడం ఆమె చాలా చక్కగా జరగడం జరిగింది. ఇలా అన్ని రకాల ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్కి మేము మా నలుగురు డాక్టర్, నాతో పాటు ఇంకొక 4-5 డాక్టర్లు, మా పెద్ద టీం, మేమందరం అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తున్నాము. ఇప్పుడు ప్రతి నెల డాక్టర్ నరేష్ గారు ఆయన ఇక్కడ ఈ ఖమ్మం సెంటర్కి వచ్చి మా సర్వీసెస్ మా తరఫున చేస్తున్నారు. వారు కూడా ఒక 2 నిమిషాలు కీహోల్ ఆపరేషన్స్లో బాగా ట్రైనింగ్ అయ్యారు. దాంతోపాటు అన్ని రకాల ఫ్రాక్చర్స్ ఆయన చాలా సమర్థవంతంగా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా చాలా చక్కగా చేస్తారు. ఖర్చు ఎంత వస్తుంది సార్? దేనికి స్వామి? ట్రీట్మెంట్ నేను చేసిన ట్రీట్మెంట్ ఇప్పుడు ఆవిడకి కండ తెగింది కదండి, ఆ తెగిన కండ కీహోల్ ద్వారా చేస్తే రమారమి 2 లక్షలు